జాతీయ న్యాయ సేవల దినోత్సవం అన్నమాట. అంటే న్యాయ సేవలు అందించే దినోత్సవాన్ని రేపొద్దున మన భారతదేశం అంతా రేపు నిర్వహించవచ్చు. వైద్య సేవలు విన్నాం, లేకపోతే ఏదో గుళ్ళో ఆధ్యాత్మిక సేవలు, భోజనాలు పెట్టే కార్యక్రమాలు, అలాంటి సేవలు విన్నాం. కానీ ఈ న్యాయ సేవ అనేది ఉంటుందా ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. కాకపోతే ఏంటంటే మనకు తెలియకుండా చాలా రకాల న్యాయ సేవలు మనం పొందుతూ ఉంటాం. అవి మీకు తెలియవు, అంతర్లీనంగా జరుగుతూ ఉంటాయి. నాకు తెలిసిన ఒక చిన్న సంఘటన చెప్పిన తర్వాత మేడం గారు మిగతా వాళ్ళు న్యాయ సేవలు చెప్తారు. ఏంటంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, భోపాల్ గ్యాస్ లీకేజ్ కేసు అని చెప్పి వినే ఉంటారు. అంటే 1970-80 మధ్యలో జరిగింది భోపాల్ గ్యాస్ లీకేజ్ కేసు అని. గ్యాస్ లీక్ అయితే అర్ధరాత్రి పూట కొన్ని వేల మంది ఆ రోజు చనిపోయారనమాట. చనిపోయే నాటికి మన భారతదేశంలో ఇన్సూరెన్స్ చట్టాల మీద పూర్తిగా అంటే కొన్ని పరిమితులు ఉండి చనిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే టైంలో పూర్తి కాబట్టి నేను ఆయన లాయర్ గారు చెప్తున్నాను. ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. ఏమంటే ఇలాంటి ఉపద్రవాలు జరిగినప్పుడు తప్పించుకోకుండా ఉండేలాగా బ్రిటిష్ చట్టంలో అబ్సల్యూట్ లైబిలిటీ అని చెప్పి ఒకటి ఉంటుంది, అది కూడా భారతదేశంలో అమలు చేయాలని చెప్పి ఆయన వాదించి ఆ సుప్రీంకోర్టులో ఆ చట్టాల్లో క్రమమైన మార్పులు వచ్చి ఇప్పుడు మీరు అందరూ చూస్తూ ఉంటారు. ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే కనుక ఎవరైనా చనిపోయి వెళ్ళిపోతే గుర్తు తెలియని వ్యక్తి అయినా సరే కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేయాలంటే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు చట్టాలు పటిష్టం లేని రోజుల్లో కానీ ఈ రాజముద్ర అనేది అక్కడ పడదు. ఇక్కడ రాజీ చేసి మరీ వేస్తారు. అక్కడ రావచ్చు, పిఎల్సీలు అనేవి ఫైల్ చేసుకోవచ్చు. తర్వాత ఇవి మనందరికి తెలియకుండా ఉంటాయి. మరీ ముఖ్యంగా మీకు ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ వచ్చిన తర్వాత పేదవారికి అలాగే కొంతమంది అర్హత కలిగిన వారికి న్యాయ సేవలు ఉచితంగా అందించడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు మీకు తెలియకుండా ఇందాక చెప్పింది తెలియకుండా జరుగుతాయి. తెలిసేలాగా ఏంటంటే ఒక ముద్దాయికి న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్తోమత లేదనుకోండి, అంటే బెయిల్ వేయడానికి కూడా లాయర్ లేడు, మేము బెయిల్ వేసుకునే డబ్బులు లేవు మా దగ్గర అంటే అతని తరపున గవర్నమెంటే అంటే కోర్టు వారే ఒక న్యాయవాదిని నియమిస్తారు. అతను బెయిల్ అప్లై చేసి బెయిల్ ఇప్పిస్తారు. అలాగే కేసు వాదించేటప్పుడు కూడా ఫ్రీగానే వాదిస్తారు, దానికి మనం డబ్బులు వస్తుంది. అలాంటి సేవలు చాలా ఈ రోజున ఈ న్యాయ విజ్ఞాన లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ వచ్చిన వచ్చినాయి. మరి వాటి గురించి మనకి చెప్పడానికి, మనల్ని చైతన్యం చేయడానికి మన మధ్యకి మన సీనియర్ సివిల్ జడ్జి వచ్చారు. వారు మాట్లాడిన ముందు మన సీనియర్ న్యాయవాది రామపాత్ర గారు మాట్లాడుతున్నారు. చేసినటువంటి మన న్యాయమూర్తి గారికి ముందుగా శుభాభినందనలు, ధన్యవాదాలు. ఈ చిన్న గ్రామం అయినా సరే అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి గ్రామానికి. స్కూలు, అంగన్వాడీ కేంద్రం, అట్లాగే పంచాయతీ బిల్డింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మన ముందున్నటువంటి సర్పంచ్లు అవన్నీ వాళ్ళందరూ కూడా మనకు సహకరించి ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. చిన్న విలేజ్కి ప్రథమంగా వచ్చిన మహిళా న్యాయమూర్తి గారు కూడా మనందరం కూడా చాలా గర్వించదగినటువంటి విషయం ఇది. ఇప్పుడు న్యాయమూర్తి గారు మనకి అనేక విషయాలు చెప్తారు ఈ న్యాయ సేవల గురించి. మేమందరం అందులో చిన్న చిన్న పాత్రలు లాంటి వాళ్ళం. మీరు ఆ విషయాలని గ్రహించి నేర్చుకోవాలని, మీరు సహకరించాలని మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన అంటే ఏదైనా డాక్యుమెంట్ రాసినప్పుడు డైరెక్ట్గా దస్తావేజ్ లేఖ రాయించుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే మళ్ళీ కోర్టుకు వచ్చి మీ డబ్బు సమయం వృధా చేసుకోకుండా దస్తావేజ్ రాసినప్పుడు లేకపోతే మీరు ఏదైనా న్యాయ సలహా కావాల్సి కైక్లూరులో ఏ లాయర్ కూడా డబ్బులు అడగరు సలహా చెప్పడానికి. కోర్టులో కేసు ఫైల్ చేయడానికి అప్పుడున్న పరిస్థితి బట్టి అడుగుతారు తప్ప న్యాయ సలహా ఎవరు డబ్బులు అడగరు. కాబట్టి మీరు ఎవరినైనా సరే అప్రోచ్ చేయి మీ సలహా తీసుకున్న తర్వాత ముందుకెళ్లాలని భారతదేశం తరఫున మీ అందరికీ నేను మాటిస్తున్నాను. అందరికీ సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉన్నా కూడా సమస్యలు వస్తే ఎక్కడికి వెళ్తారు? ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు? పెద్దల్లోకి వెళ్ళరా? తర్వాత అది అవ్వకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తే కోర్టుకి వెళ్ళినట్టు ఆ విషయం తెలీదా? రెండు ఓటే కదా. పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు ఎక్కడ వస్తుంది? కోర్టుకే వస్తుంది, అంతే కదా. మరి లాస్ట్కి సమస్యలు తీర్చబడే చోటు అని కోర్టుగా గుర్తింపబడి మీ అందరూ కాన్స్టిట్యూట్ చేసుకున్నది ఒక సంస్థ కోర్టు అనే విషయం. కానీ మీరు ఇప్పుడు సమస్యలు ఎక్కడ తీర్చాలి అని మీరు ఫస్ట్ అడిగితే లాస్ట్ ఆప్షన్గా మీరు కోర్టు చెప్తున్నారు.
కానీ మేము చెప్పడానికి వచ్చింది ఏంటంటే పర్టికులర్గా ఈ నవంబర్ 9 రోజున లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ప్రాధాన్యం మూలాన ఆ రోజునే నేషనల్ లీగల్ సర్వీస్ డేగా చేయడం జరుగుతుంది, అంటే రేపు. దాని ప్రాధాన్యత ఏంటి అంటే మన సార్ చెప్పినట్టు, అడ్వకేట్ సార్ చెప్పినట్టు ఏ న్యాయ సలహా కావాల్సినా అక్కడికి రావచ్చు. మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఎటువంటి న్యాయ సలహా కావాల్సినా అక్కడ రావచ్చు, ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇదే చెప్పిన ఈ లాయర్ గారే ఉంటారు అక్కడ. మీకు ఏదైనా న్యాయ సలహాలు కావాల్స్తే అక్కడ ఏదైనా సరే, ఆఖరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు పెద్దలోకి వెళ్తానన్నారు కదా, అదే విషయాన్ని మీరు అక్కడ ఆ కమిటీ దగ్గరికి తీసుకొస్తే మాట్లాడి, వేరే వాళ్ళు కూడా వచ్చినట్లయితే మాట్లాడి అక్కడ సర్ది చెప్పి దాని ప్రకారమే, అంటే మీరు ఇక్కడ పెద్దల్లో మాట్లాడిన విషయాన్ని మాటల్లోనే ఉండిపోతుంది. కానీ అక్కడ న్యాయ సంస్థ ఏదైతే ఉందో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అని, అది పేపర్ మీద పెట్టి ఒక ముద్ర వేసి సంతకం పెట్టడంతో ఈ రాజీ అంశాలు, వీళ్ళు రాజీ పడ్డారు, ఈ రాజీకి మీరు పడ్డ రాజీకి అక్కడ వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కూడా ఆ విషయాలకి ఎప్పుడైనా మీకు ఫర్దర్గా ఏవైనా గొడవలు వచ్చినా ఆ విషయాలకి లేదు వీళ్ళు రాజీ పడ్డారు, ఆ తర్వాత ఆ ఫలితాన్ని అయితే మార్చలేరు అనే విషయంతో మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. అంతేకాదు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, లేదు ఏదైనా అమ్మాయి సమస్య పోలీస్ స్టేషన్లో వెళ్తే బాగోదు, అటువంటి సమస్యలు కూడా వస్తే కాంప్రమైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఏదైనా పోలీస్ స్టేషన్లో వెళ్తే వాళ్ళు వేరే విధంగా మాట్లాడతారన్న భయం, ఒకవేళ వేరే విధంగా మాట్లాడితే ఎక్కడికి వెళ్ళాలి అనే ఉంటే ఎక్కడికి వెళ్ళాలనే సమస్య, ఇవన్నీ కూడా ఉంటే మీరు ఈ కమిటీకి వచ్చి, అదిగో ఆ అమ్మాయి ఉంటుంది ఆ కమిటీలో, ఒక పేపర్ ఇస్తే అది ఏం చేయాలనేది మేము ఆలోచిస్తాం. ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో, లేదంటే ఆ ఎంఆర్ఓ గారు ఎవరైతే ఉన్నారో, ఏంటి ఇది ఇలా ఫైల్ చేశారు, ఏంటి మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పింది, వాళ్ళ దగ్గర నుంచి బాధ్యతాయుతమైన సమాధానం వస్తుంది. కనీసం మీకు సమాధానం వస్తుంది వాళ్ళ ఆ డిపార్ట్మెంట్స్ నుంచి. తర్వాత లా ప్రకారం లీగల్గా ఎలా జరుగుతుంది ఆ ప్రాబ్లం అనేది, లీగల్గా అలాగే జరగడం జరుగుతుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. అది ఏ డిపార్ట్మెంట్ అయినా మీకు అక్కడ అభ్యంతరం వచ్చినప్పుడు, ఆంక్షలు వచ్చినప్పుడు, లేదంటే అవమానం ఎదురైనప్పుడు, ఎటువంటిదైనా సరే ఈ కమిటీ, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అనే ఒక డోర్ కొడితే మీకు కనీసం దానికి సమాధానం దొరుకుతుంది. ఇంకా వాళ్ళు వస్తే రాజీ పడ్డమో లేదో ఏంటి ఇలా చేయడమో అని, లేదంటే వాళ్ళు చేసిన విధానానికి కేసు కోర్టులో వేసుకోమనో ఏదో ఒకటి చేస్తారు.